దైవీ ప్రణాళిక ప్రకారం అమెరికా కూటమి కంటే రష్యా కూటమి ఆధిపత్యానికే అవకాశం ఎక్కువ. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 2వ సంవత్సరం కోర్సులో భాగంగా శ్రీ పి. వేణుగోపాలరావు హైదరాబాద్ వారి సౌజన్యంతో 27/2/22వ తేదీన ఈ వీడియో వెలువడినది. వ్యాఖ్యాత గురు సీతారాం. సభ్యులకు నమస్కారం. దైవీ ప్రణాళిక ప్రకారం అమెరికా కూటమి కంటే రష్యా కూటమి యొక్క ఆధిపత్యానికే అవకాశం ఎక్కువ. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రస్తుతం ప్రపంచంలో ఒక యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక పెద్ద స్థాయిలో యూరోప్లో ఆ యుద్ధం జరుగుతోంది. అందరికీ తెలిసిందే. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి మూలాలు దైవీ ప్రణాళికలో ఉన్నాయి. అందుచేత ఆ డివైన్ ప్లాన్లో ఈ యుద్ధానికి గల మూలాల గురించి, ఈ యుద్ధం ఏ విధంగా ఫలితాలను ఇవ్వవచ్చు, ఏ విధమైన మార్పులను తీసుకురావచ్చు అనే విషయం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వాస్తవానికి ఈ యుద్ధం రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరగడం లేదు. రష్యాకి నాటోకి మధ్య జరుగుతోంది. నాటో అనేది అమెరికా దాని మిత్ర దేశాలు కలిసి ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి 1949లో. 2వ ప్రపంచ యుద్ధం 1945తో పూర్తయిన తర్వాత ప్రపంచ దేశాల మధ్య శాంతిని స్థాపించాలి, వాటి మధ్య యుద్ధాన్ని నివారించాలి అని ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటికీ కూడా సోవియట్ యూనియన్ 2వ ప్రపంచ యుద్ధంతో అటు అమెరికా ఇటు సోవియట్ యూనియన్ అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించాయి. సోవియట్ యూనియన్ యొక్క ప్రభావంతో ప్రపంచంలో చాలా దేశాలు కమ్యూనిస్ట్ దేశాలుగా మారుతున్నాయి. సోవియట్ యూనియన్ యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తం అవుతోంది. అందుచేత సోవియట్ యూనియన్ని నిలువరించాలి, దాన్ని ఆపాలి, దాని ప్రభావాన్ని ఆపాలి అనే ఉద్దేశంతో, ఒకవేళ సోవియట్ యూనియన్ మన మీద దాడి చేస్తే మనకి రక్షణ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు 1949లో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా ఇలా కొన్ని దేశాలు కలిసి, ఒక 12 దేశాలు కలిసి 1949లో ఈ సైనిక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఎప్పుడైతే అమెరికా దాని మిత్ర దేశాలు ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయో, ఆ కూటమి యొక్క ప్రకారం ఏంటంటే, ఆ కూటమిలోని సభ్య దేశాల్లో ఏ దేశం మీద అయినా సరే ఎవరైనా శత్రువులు ఆక్రమణ చేస్తే, దాడి చేస్తే మొత్తం అన్ని దేశాలు కలిసికట్టుగా ఆక్రమణను ఎదుర్కోవాలి. అది నాటో యొక్క ఉద్దేశం. దానికి ఆ కూటమికి విడిగా ఒక సైనిక బలగాలని వాటిని కేటాయించి, రక్షణ బడ్జెట్ని కేటాయించి ఆ కూటమిని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ అమెరికా మిత్ర దేశాలు ఎప్పుడైతే ఆ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయో, సోవియట్ యూనియన్ దాని మిత్ర దేశాలతో కలిసి వార్షా కూటమి అని అవి ఏర్పాటు చేసుకున్నాయి. అంతే కదండి, ఒక ప్రధానమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు రక్షణ చూసుకోవాలి. అవతల ఒక కూటమి, సైనిక కూటమి ఏర్పడింది. సోవియట్ యూనియన్ కూడా అటువంటి కూటమి అవసరం అయింది. 1956లో వార్షా కూటమి సోవియట్ యూనియన్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ నాటోకి, ఈ వార్షా కూటమి ఒక విధంగా అటు అమెరికాకి ఇటు సోవియట్ యూనియన్కి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. అవతల ప్రత్యర్థుల యొక్క ప్రభావం పెరగకుండా చూడాలి, ప్రత్యర్థులను దెబ్బతీయాలి. ఈ 2 కూటముల మధ్య కోల్డ్ వార్ అంటూ ఉంటారు, ప్రచ్ఛన్న యుద్ధం. ఎంత తీవ్ర స్థాయిలో ఉండేది అంటే, చాలా సందర్భాల్లో యుద్ధం అంచుకు వెళ్ళాయి 2 కూటములు కూడా. యుద్ధం అంటూ చేస్తే అణ్వాయుధాలు ఉపయోగించాల్సి వస్తుంది. కానీ ఆ భయంతోనే అణ్వాయుధాలు ఉన్నాయని 2 పక్షాలకి కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. ఒక విధంగా యుద్ధాన్ని నిలువరించింది కూడా అణ్వాయుధాలే. కానీ చెప్పలేం. గురువు గారు రాస్తారు, ఒక సెమీ మ్యాడ్నెస్, పూర్తి పిచ్చతనం అక్కర్లేదు. ఒక మిలిటరీ ఆఫీసర్లు ఎవరైనా ఒక సెమీ మ్యాడ్నెస్, లేదా ప్రభుత్వ అధికారులు ఎవరైనా, ఆ సైనిక అధికారులు ఆ సెమీ మ్యాడ్నెస్ తోటి ఒక నిర్ణయం తీసుకుని ఎవరో ఒకవైపు మిసైల్ ప్రయోగించారనుకోండి, యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. దైవీ ప్రణాళిక ప్రకారం భూమి స్వర్గంగా మారాలి. భూమి స్వర్గంగా మారడమే కాకుండా మానవ జాతి ఒకే కుటుంబంగా జీవించాలి.
భూమి ఎప్పుడు స్వర్గం అవుతుందంటే మానవ సమాజం దేవమానవ సమాజంగా మారినప్పుడు. మానవ సమాజం దేవమానవ సమాజంగా మారాలంటే మొట్టమొదట జరగాల్సింది ఏంటంటే మొత్తం ప్రపంచం ఒకే కుటుంబంగా జీవించాలి. అప్పుడే మానవ సమాజంలో డివినిటీ పెరుగుతుంది. మానవ సమాజంలో డివినిటీ వచ్చినప్పుడే భూమి స్వర్గంగా మారుతుంది. స్వార్థం ఉండదు. దేవతలు వాళ్ళు ఎప్పుడు కొట్టుకోరు, రాక్షసులు కొట్టుకుంటారు, కానీ దేవతలు వాళ్ళు ఎప్పుడు కొట్టుకోరు. అంచేత ఈ డివినిటీ పెరగడానికి, వసుదైక కుటుంబంగా మారడానికి ప్రపంచంలో 5 రకాల పరిస్థితులు ఏర్పడాలి దైవీ ప్రణాళిక ప్రకారం. చాలాసార్లు వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకే విశ్వం, ఎల్లలు లేని, యుద్ధాలు లేని ప్రపంచం ఏర్పడాలి. ప్రపంచ దేశాలన్నీ ఒకే విశ్వ ప్రభుత్వంలో పనిచేసినప్పుడే యుద్ధాలు ఆగుతాయి. లేకపోతే ఏదో ఒక వంకతో యుద్ధాలు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే కరెన్సీ, ఒకే శక్తి. ఈ 5 రకాల పరిస్థితులు ఏర్పడినప్పుడే భూమి స్వర్గంగా మారుతుంది. కానీ 1980కి ఉన్న పరిస్థితి ఏంటి అంటే 1980 నుండి 2020 వరకు ఉన్న ఆ మధ్యకాలాన్ని యుగసంధి కాలం అని చెప్పేవారు పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య మాస్టర్ ఆర్కే. 2000 సంవత్సరంకి సత్యయుగం యొక్క వాతావరణం భూమి మీద మొదలైంది. ఈ సత్యయుగం యొక్క వాతావరణానికి, ఈ నూతన యొక్క వాతావరణానికి ఒక 20 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల తర్వాత ఉన్న ఈ 40 సంవత్సరాల స్పాన్ని యుగసంధి కాలంగా పూజ్య గురుదేవులు పిలిచేవారు. 2020 తర్వాత ఏమవుతాయంటే ఈ 5 లక్షణాలకు సంబంధించిన పరిస్థితులకి ఎవరు అనుగుణంగా ఉన్నారో, ఏ దేశం అనుగుణంగా ఉందో, ఏ ప్రజలు అనుగుణంగా ఉన్నారో వాళ్ళు సర్వైవ్ అవుతారు, వృద్ధిలోకి వస్తారు, అభివృద్ధిలోకి వస్తారు. డివైన్ ప్లాన్ యొక్క ఆ వాతావరణం 2000 సంవత్సరం నుండి ఏర్పడడం మొదలవుతుంది. ఆ వాతావరణం క్లియర్గా 2020 నుంచే కనిపిస్తుంది. దైవీ ప్రణాళిక ప్రకారం ఈ 5 రకాల పరిస్థితులు ఏర్పడడానికి కొన్ని విధానాలు చెప్పారు వాళ్ళు. దైవీ ప్రణాళికలో రాజకీయ రంగం ఏ విధంగా ఉండిపోతోంది, ఆర్థిక రంగం ఏ విధంగా ఉండిపోతోంది, సామాజిక రంగం ఏ విధంగా ఉండబోతోంది, వైజ్ఞానిక రంగం ఏ విధంగా ఉండబోతోంది. ఈ విధానాలకు దగ్గరగా ఉన్న దేశాలు, సమాజము, ప్రజలు సాధారణంగానే ఉచ్చస్థితికి చేరుకుంటారు. వ్యతిరేకంగా ఉన్న సమాజాలు, దేశాలు అణగారిపోతాయి. 1980కి ఉన్న పరిస్థితి ఏంటంటే మానవ సమాజం ఈ ఒకే విశ్వం వైపు వెళ్లకుండా 2 కూటములుగా ఏర్పడి కోల్డ్ వార్ జరుగుతుంది. ఏ క్షణంలో అయినా సరే ప్రపంచ యుద్ధం రావచ్చు. అంచేత హిమాలయాల్లో ఉన్న ఋషిమండలి పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య చేత ఒక సాధన చేయించింది, ఒక ప్రత్యేకమైన సాధన, సూక్ష్మీకరణ సాధన అని. మానవ సమాజంలో అంతకుముందు గురువులందరూ, ఆదర్శవంతులందరూ, మహాత్ములందరూ కూడా, ఇప్పుడు ఐన్స్టీన్ కూడా చెప్పాడు ఆయన యూనివర్సల్ గవర్నమెంట్ ఏర్పడాలి. ఐక్యరాజ్య సమితి అందుకే కదా ఏర్పడింది. ఈ కొట్టుకోకూడదు యుద్ధాలు. కానీ ఎప్పుడు చూసిన విపరీతమైన యుద్ధ వాతావరణం ఆ 2 కూటముల మధ్య, అమెరికా సోవియట్ యూనియన్ మధ్య. ఎంత భయంకరమైన యుద్ధ వాతావరణం అంటే ఏ క్షణంలో అయినా సరే అణుయుద్ధం స్టార్ట్ అయిపోవచ్చు, ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. అంటే ప్రజల యొక్క, పాలకుల యొక్క ఆలోచన విధానం మారలేదు. అంచేత వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క అంతరంగాలని, వాళ్ళ యొక్క స్వభావాలని మార్చి మానవ సమాజం భూమిని స్వర్గంగా మార్చే వైపు వెళ్ళటం లేదు, దేవమానవ సమాజంగా మార్చే వైపు వెళ్ళటం లేదు 1980 నాటికి. అదే విధానం కంటిన్యూ అయితే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మానవజాతి అనుసరిస్తున్న రాజకీయ విధానాలు, మానవజాతి అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఇదే విధంగా కొనసాగితే తర్వాత ఏర్పడే ప్రకృతి వైపరీత్యాల్లో 90% మానవజాతి నశించిపోయే ప్రమాదం ఉంది. ఈ మహావినాశనాన్ని ఆపాలి అని హిమాలయాల్లోని ఋషిమండలి పూజ్య గురుదేవుల చేత ఆ సూక్ష్మీకరణ సాధనకి ఈయన్ని ప్రేరేపించారు, ఈయన్ని ఆదేశించారు ఈ సూక్ష్మీకరణ సాధన చేయమని. ఆ సూక్ష్మీకరణ సాధన 1984లో పూజ్య గురుదేవులు మొదలుపెట్టారు. ఆయన యొక్క చేతనత్వాన్ని 5 సూక్ష్మ శరీరాలుగా, 5 వీరభద్రులుగా మార్చుకుని ఆ సాధన మొదలుపెట్టి, నా ఈ పంచవీరభద్రులు సమాజంలో ఈ 5 రకాల పరిస్థితులను ఏర్పాటు చేస్తారు. సమాజంలోని పరిస్థితుల్ని
మంచి వైపు మారుస్తారని రాశారు ఆయన. ఆయన సూక్ష్మీకరణ సాధన చేసే టైంలోనే 1984లో ప్రారంభించారు. ఆయన ఒక విచిత్రమైన అనొచ్చు ఒక వ్యాఖ్య చేశారు ఆయన. ప్రపంచం మీద ఆధిపత్యం కోసం 2 మదపటేనుకలు పోట్లాడుకుంటున్నాయి. ఈ మదపటేనుపుల మధ్య నలిగి ప్రపంచం సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఏర్పడింది ఈరోజు. అందుచేత ఒక మదపటేనుకుని నేను రింగులోంచి తప్పించేస్తున్నాను అని రాశారు ఆయన. ఆ 2 మదపటేనుగులు ఏమిటి అంటే, ఒకటి అమెరికా, ఈ నాటో కూటమి, 2 సోవియట్ యూనియన్, ప్రధానంగా రష్యా కూటమి. ఈ గురుదేవులు ఈ మాట రాసిన తర్వాత చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. అదేమిటంటే 1985లో సోవియట్ యూనియన్ యొక్క అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నికయ్యాడు ఆయన. ఆ గోర్బచేవ్ ఎన్నిక అవడం చాలా విచిత్రంగా ఉంటుంది. అది కూడా ఒక సీనియర్ వ్యక్తులను మానేసి అంతకుముందు ఒక 2 అధ్యక్షులు చాలా స్వల్పకాలంలో 2 సంవత్సరాల్లోనే చనిపోవడం జరిగింది. అందుచేత గోర్బచేవ్కి అవకాశం వచ్చింది. ఈ గోర్బచేవ్ అధికారంలోకి రాగానే ఆయన ఏం చేశాడంటే, ఈ గ్లాస్నాస్త్, పెరిస్ట్రోయికా, అంటే ఈ సాధారణంగా ఈ కమ్యూనిస్ట్ దేశాల్లో ఎలా ఉంటుంది అంటే, డిక్టేటర్ నియంత్రణలో ఉన్న దేశాల్లో కొంచెం నియంత్రిత పోకడలు ఎక్కువగా ఉంటాయి. కమ్యూనిస్ట్ దేశాల్లో ప్రజలకి చాలా వాటి మీద ఆంక్షలు ఉంటాయి. సమాజంలో ప్రజలు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా బిహేవ్ చేయకూడదు. డెమోక్రాటిక్ కంట్రీస్లో స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటాం మనం. అంచేతే సమాచారానికి సంబంధించిన గ్లాస్నోస్త్ ఫ్రీడమ్ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, పారదర్శకంగా ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వ విధానాన్ని కూడా ప్రజాస్వామ్యం వైపు, ప్రభుత్వం యొక్క విధానాలని ప్రజాస్వామ్యం వైపు మార్చాలి. పెరిస్ట్రోయికా, గ్లాస్నోస్త్, పెరిస్ట్రోయికా ఈ 2 స్లోగన్స్ ఆయన ఎత్తుకున్నాడు. కోల్డ్ వార్కి ముగింపు పలికాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సేనలను వెనక రప్పించాడు. అప్పటి వరకు ఉన్న కోల్డ్ వార్ని ఆయన ముగింపు పలికాడు. ఎప్పుడైతే ఈ స్వేచ్ఛ పరిపాలనలో మార్పులు రావాలి అని ఈయన అన్నాడో, అప్పటి వరకు సోవియట్ యూనియన్లో ఉన్న రిపబ్లిక్లు వాటిల్లో ఆయా దేశాల్లో ప్రజల్లో ఈ జాతీయ భావనలు పెరిగి మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, ఈ సోవియట్ యూనియన్లో ఉండం, స్వేచ్ఛ వచ్చింది కదా మరి, వాళ్ళు ఆందోళన మొదలుపెట్టారు. చివరికి ఈయన అనుకున్న డెమోక్రసీ, ఈ స్వేచ్ఛ కాస్త ఏమైందంటే 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలిపోవడానికి కారణమైంది. అంటే ప్రజలు విప్లవం చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఈ 2 కూటములు ఎప్పుడైతే ఉన్నాయో, ఈ ఆధిపత్య ధోరణిలో ఎప్పుడూ కూడా అవతల ప్రత్యర్థిని దెబ్బతీయడానికే చూస్తూ ఉంటాయి. ఈ అవతల ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ప్రయత్నించడంలో భాగంగా ఏం చేసింది అంటే, అప్పటికే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఇరుక్కుంది సోవియట్ యూనియన్. 1980 ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనలు చెప్తున్నాను. సౌదీ అరేబియాని రెచ్చగొట్టి అమెరికా, అప్పుడు అటు గల్ఫ్ కంట్రీస్, అటు రష్యా యొక్క ప్రధాన వనరు ఏంటంటే ఆయిల్, ముడి చమురు, గ్యాస్. ఆ రష్యా ఆయిల్ బిజినెస్ మీద దెబ్బ కొట్టడానికి సౌదీ అరేబియాని ప్రేరేపించి ఆయిల్ రేట్లన్నీ తగ్గించేసింది అమెరికా, తగ్గేలా చూస్తుంది. ఒకవైపు యుద్ధంలో ఉంది, రెండో వైపు ఇన్కమ్ తగ్గిపోయింది. సహజంగానే ప్రజలకి వెళ్ళే సౌకర్యాలు తగ్గిపోతాయి. సహజంగానే ప్రజలు ఎదురు తిరుగుతారు. ఆర్థికంగా సోవియట్ యూనియన్ నష్టపోయేలా అమెరికా విధంగా దెబ్బతీసింది. చివరికి 1991కి ఏమైందంటే సోవియట్ యూనియన్లోని దేశాలన్నీ కూడా విడిపోయాయి. ఈ విధంగా గురువుగారు చెప్పిన ఒక మదపటి అనుకుని నేను రింగులోంచి తప్పించేశాను అన్నారు. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిందో ఇంకా ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్స్ లేదు. 1991 తర్వాత ఎప్పుడైతే సోవియట్ యూనియన్ విడిపోయిందో రకరకాల పరిణామాల్లో ప్రపంచంలో ఏకైక రాజ్యంగా అమెరికా మారింది. ఇప్పుడు ఎప్పుడైతే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిందో ఆ సోవియట్ యూనియన్ యొక్క సైనిక కూటమి, దాని మిత్ర దేశాల యొక్క సైనిక కూటమి, ఆ వార్సా కూడా రద్దయిపోయింది. మరి సోవియట్ యూనియన్ మీద భయంతోనే కదా వీళ్ళు నాటో కూటమిని పెట్టారు. చేత నాటో కూటమి యొక్క ఉనికి అక్కర్లేదు. ఇప్పుడు నాటో కూటమిని రద్దు చేసేయాలనే ప్రపోజల్స్ కూడా వచ్చాయి అప్పట్లో 1991లో. ఈ సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినప్పుడు రష్యాకి, ఆ మిగతా సోవియట్ యూనియన్ దేశాలకి అమెరికా వాగ్దానం కూడా చేసింది,
మేము నాటోని విస్తరించాం, మీ సోవియట్ యూనియన్లోని సభ్య దేశాలని మేము మెంబర్స్గా చేర్చుకోం. అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ సీనియర్ బుష్ అంటారు ఆయన్ని, మన జార్జ్ బుష్ యొక్క తండ్రి, ఆయన స్పష్టంగా చెప్పాడు. తర్వాత ప్రెసిడెంట్గా వచ్చిన బిల్ క్లింటన్ స్పష్టంగా చెప్పాడు, మేము నాటోని విస్తరించాం, ఈ సోవియట్ యూనియన్లోని దేశాలను కలుపుకోము అని. కానీ ఆ హామీ నిలబడలేదు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా సంక్షోభంలో ఇది ఇప్పటిది కాదు, 30 సంవత్సరాల నుంచి నలుగుతున్న సమస్య అని మన దేశం కూడా, మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇది వాళ్ళ ఏర్పడిన సమస్య కాదు, 30 ఏళ్ల సమస్య. దాన్ని కరెక్ట్గా పరిష్కరించుకుంటే ఇది జరగదు. అందుకే మన దేశం తటస్థంగా ఉంది. ఈ ఉక్రెయిన్ మీద అమెరికా దాడి చేస్తున్న సందర్భంగా నిన్న ఐక్యరాజ్య సమితిలో పెట్టిన తీర్మానానికి మన దేశం ఓటింగ్లో పాల్గొలేదు, చైనా కూడా పాల్గొలేదు. చైనా డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తుంది రష్యాని, మన దేశం తటస్థంగా ఉంది. అంచేత ఈ అమెరికా ఏం చేస్తుంది, తన హామీని నిలబెట్టుకోలేదు. నాటో దేశాలని, సోవియట్ యూనియన్లోని అంతకుముందున్న సభ్య దేశాలని, మాజీ దేశాలని నాటోలో చేర్చుకోమనే హామీని తొంగలోకి తొక్కి ఆ దేశాలను కూడా చేర్చుకోవడం మొదలుపెట్టింది. అవి సభ్య దేశాలకు ఎప్పుడైతే మారాయో అమెరికన్ సైనికులు లేదా నాటో కుటుంబంలో సైనికులు, క్షిపణులన్నీ కూడా ఆ దేశాల సైనిక స్థావరాలు ఏర్పడతాయి. ఏకైక అగ్రరాజ్యంగా మారినప్పటికీ కూడా రష్యా ఈ మధ్య ఆర్థిక రంగంలోనూ రాజకీయ సైనిక పరంగా కూడా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. ఇంకా రష్యాని కట్టడి చేయడం మొదలుపెట్టింది. సోవియట్ యూనియన్ ఉన్నంతకాలం నాటోకి లేదా వార్సాకి, ఆ సోవియట్ కూటమికి మధ్య అసలు ఏ యుద్ధమో జరగలేదు. నాటో అసలు ఏ యుద్ధమో చేయలేదు సోవియట్ యూనియన్ ఉన్నంతకాలం. ఏ యూనియన్ మీద, ఏ సోవియట్ యూనియన్ మీద భయంతో వాళ్ళు ఆ కూటమిని ఏర్పాటు చేశారో ఆ కూటమి యుద్ధం చేయాల్సిన అవసరం రాలేదు. అది సోవియట్ యూనియన్ ఉన్నంతకాలం. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాతే నాటో ఇతర దేశాల మీద యుద్ధం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మీద కానీ, ఇరాక్ మీద కానీ, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్. అమెరికా తన ఆధిపత్యాన్ని, యూరోప్ దేశాలు కూడా అన్నాయి సోవియట్ యూనియన్ అయిన తర్వాత దీన్ని రద్దు చేస్తే బెటర్ ఏమో అని. కానీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి నాటోని అమెరికా కొనసాగిస్తోంది. తను ఇచ్చిన హామీని ప్రక్కన పెట్టి సోవియట్ రిపబ్లిక్లోని దేశాలను చేర్చుకోవడం మొదలుపెట్టింది. చివరికి ఇప్పుడు రష్యా సరిహద్దులో ఉన్న ఉక్రెయిన్ను కూడా నాటోలో చేర్చుకోవడానికి అది ప్రయత్నం చేస్తోంది. ఉక్రెయిన్ అడుగుతోంది కూడా, మమ్మల్ని నాటోలో చేర్చుకోండి అని. ఉక్రెయిన్ నాటోలో చేరితే ఏమవుతుందంటే అమెరికా క్షిపణులు, అమెరికా సైన్యం అంతా కూడా రష్యా బార్డర్లో ఉంటాయి. మరి ఒక వెలిగిన దేశం, ఇప్పటికీ ఒక శక్తివంతమైన దేశం, ప్రపంచంలోనే నెంబర్ 2 ప్లేస్ సైనిక పరంగా. రష్యా తన సరిహద్దుల్లో అమెరికా తన సైన్యాన్ని పెట్టి ఇంక బెదిరించడం మొదలు పెడుతుంది. ఒక యుద్ధమే కాదు కదండి. ఇప్పుడు అమెరికాకి ప్రక్కన కెనడాలోను, మెక్సికోలోను రష్యా కూటమి తాలూకు చైనా లేదా చైనా కూటమి తాలూకు మెక్సికోను, కెనడా చైనా కూటమిలో చేరి ఆ సైన్యం అక్కడ ఉందనుకోండి, అమెరికాకి ఎలా ఉంటుంది? సేమ్ రష్యా పరిస్థితి అది. మొట్టమొదటి ఏంటంటే తను ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. రష్యా కూడా అయితే స్పష్టంగా చెప్పింది, దాడి చేయడానికి ముందు ఉక్రెయిన్ని మేము నాటోలో చేర్చుకోమని మీరు స్పష్టమైన హామీ ఇస్తేనే మేము సంక్షోభం సమసిపోతుంది. అలాగే కాకుండా ఉక్రెయిన్లో ఉన్న రష్యన్ ప్రజల యొక్క సెక్యూరిటీకి కూడా మీరు హామీ ఇవ్వాలి. ఉక్రెయిన్ సోవియట్ యూనియన్లోని ఒక రిపబ్లిక్, అది ఒక దేశం, రష్యా సరిహద్దు దేశం. 2004 వరకు కూడా రష్యాకి ఫేవర్గానే ఉండేది ఉక్రెయిన్. కొన్ని వందల సంవత్సరాల నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రష్యన్ సామ్రాజ్యంలో ఒక భాగం ఉక్రెయిన్ అనేది. 2004లో ఏం చేశాయి ఈ అమెరికా మిత్రపక్షాలన్నీ కలిసి అక్కడ రష్యాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒక విప్లవం తీసుకొచ్చి, ప్రజల్లో ప్రజాస్వామ్యం కావాలి, ఒక విప్లవం తీసుకొచ్చి రష్యాకు అనుకూలంగా ఉన్న 2004లో ప్రభుత్వాన్ని కూలగొట్టేశారు. ఆరెంజ్ విప్లవం అంటారు దాన్ని. అమెరికాకి, ఆ యూరోప్ దేశాలకి ఫేవర్గా ఉండే ప్రభుత్వాన్ని అక్కడ నడుపుతున్నారు.
2010లో సేమ్ అదే ఆ పొలిటికల్ సిస్టంలోనే యానుకోవిచ్ ఉక్రెయిన్కి ప్రెసిడెంట్గా అయినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికయ్యాడు ఆయన. 2013 నాటికి ఏమైందంటే ఉక్రెయిన్ యొక్క అప్పు 13,000 కోట్లు ఉంది, విదేశీ అప్పు. సో యూరోపియన్ యూనియన్తో కూడా వాళ్ళు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. చేత మేము ఈ అప్పుల నుంచి బయటపడడానికి మీరు మాకు ఏమైనా హెల్ప్ చేయాలని అతను అడిగాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్. వాళ్ళు ముందుకు రాలేదు, యూరోపియన్ యూనియన్ ముందుకు రాలేదు అప్పులు తీర్చడానికి 13,000 కోట్లు. రష్యా ముందుకు వచ్చింది. నీ 15,000 కోట్లు 13,000 కోట్లే కదా, 15,000 కోట్లు విలువైన మీ బాండ్స్ మేము కొంటాం, మీ అప్పులు మేము కొంటాం, మీకు సరఫరా చేసే గ్యాస్లో సగం రేటుకి మీకు గ్యాస్ ఇస్తాం అంటే సహజంగానే అతను అధ్యక్షుడు ఏం చేశాడంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు యానుకోవిచ్ రష్యా వైపు తిరిగాడు. రష్యాకి ఫేవర్గా అతను రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇమీడియట్గా ఈ అమెరికా ఈ యూరోప్ దేశాలు ఏం చేశాయంటే అతన్ని అక్కడ మళ్ళీ ప్రజల్లో విప్లవం తీసుకొచ్చి ఆ రష్యాకి ఫేవర్గా ఉన్న ప్రెసిడెంట్ని దింపేసాయి. వాళ్ళకి ఫేవర్గా ఉన్న ఒక తాత్కాలిక అధ్యక్షుడిని పెట్టాయి. మళ్ళీ ఒక ఎలక్షన్లు వచ్చాయి, ఇంకో ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే వాళ్ళకి అమెరికాకిను యూరోప్ దేశాలకి ఫేవర్గా ఉంటే అది డెమోక్రసీ. ఎప్పుడైతే రష్యాకి మారితే మళ్ళీ తీసేయడం. ఎప్పుడైతే అతను యానుకోవిచ్ని 2014లో దింపేశారో ఫిబ్రవరి ఆ ప్రాంతంలో, రష్యా ఏం చేసిందంటే ఈ ఒక 10 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ ఏం ఫాలో అవుతుందంటే ఒకే దేశం ఒకే భాష ఉంటుంది. అధికారిక భాషకు ఉక్రెయినే ఉండాలి. ఉక్రెయిన్లో ఈ రష్యా సరిహద్దు దేశం అవడం వల్ల చాలామంది రష్యన్స్ మాట్లాడేవాళ్ళు ఉన్నారు, రష్యన్ జాతీయులు ఉన్నారు, రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆ మైనార్టీలను అణిచివేసే విధానాలని ఉక్రెయిన్ స్టార్ట్ చేసింది. అంచేత రష్యన్స్ ప్రజలు ఎక్కువగా ఉన్న, రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అని ఆ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. రష్యా సపోర్ట్ ఇస్తుంది దానికి. అలాగే క్రిమియాలో కూడా, క్రిమియాలో అయితే 90% రష్యన్ జాతీయులు ఉంటారు. అంచేత రష్యా క్రిమియా అనేది ఒక ద్వీపకల్పం ఉక్రెయిన్ క్రింద ఉంటుంది ఆ నల్ల సముద్రానికి. 2014లో పుతిన్ ఏం చేశాడంటే అక్కడ క్రిమియాలో ఒక రిఫరెండం వాళ్ళే పెట్టుకుని ఆ రష్యన్ జాతీయులు కదండి రష్యా ప్రోద్బలంతో మేము ఈ దేశాన్ని నుంచి విడిపోతున్నాం. ఎప్పుడైతే రష్యా అనుకూలంగా ఉన్నాడని ఆ ప్రెసిడెంట్ని దింపేసి ఇంకొక ప్రెసిడెంట్ని పెట్టారో, క్రిమియాలో ప్రజలు ఏం చేశారంటే ఒక రిఫరెండం పెట్టుకున్నారు, మేము ఈ ఉక్రెయిన్తో ఇంకా కలిసి ఉన్నాం, మమ్మల్ని వీళ్ళు అణిచేస్తున్నారు, ఉక్రెయిన్ భాష రష్యన్స్ భాషని రష్యన్ ప్రజలను అణిచేస్తున్నారు, మేము ఇక్కడ ఉండం, రష్యాతో కలిసిపోతాము అని వాళ్ళు రిఫరెండం పెట్టడం. రష్యా కలిపేసుకుంది కూడా, వాళ్ళ పార్లమెంటు మేము మీతో కలిసిపోతాం ఉంది రష్యాతోటి. రష్యా వెంటనే కలిపేసుకుంది. జస్ట్ ఒక వారం 10 రోజుల్లో మార్చిలో జరిగిన ఇన్సిడెంట్లు ఇవి 2014లో. అప్పుడు నేను రాశాను కూడా స్వర్ణయుగం పత్రికలో, రష్యన్ ప్రజలు మళ్ళీ ఏకమయ్యారు, తెలుగు ప్రజలు విడిపోతున్నారని. అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలుగా చేశారు అప్పటికే 2014 మార్చికి. సేమ్ అదే టైంలో ఆ క్రిమియాలో ఉన్న రష్యన్ ప్రజలు రష్యాతో కలిసిపోయారు. ఇక్కడ తెలుగు ప్రజలనేమో ఇక్కడ స్వార్థమే 2 ముక్కలు చేశారు ఈ డెమోక్రసీ పేరుతోటి. కానీ యాక్చువల్గా క్రిమియా ఏంటంటే, క్రిమియా రష్యా కలిపేస్తుందని రష్యా మీద ఆంక్షలు వేశారు. ఒక శక్తివంతంగా బ్రతికిన దేశం మీద ఎప్పుడైతే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిందో రష్యాని చాలా హీనంగా చూసేవారు, పట్టించుకునేవారు కాదు. అధికంగా చిదిగిపోయింది. నిలదొక్కుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది రష్యాకి. పుతిన్ 2000 సంవత్సరంలో పుతిన్ అధ్యక్షుడు అయిన తర్వాత నిలదొక్కుకోవడం మొదలైంది. అది ఒక స్టేజ్కి రష్యా వచ్చేసరికి మళ్ళీ దాన్ని అరికట్టడానికి ఉక్రెయిన్ లాంటి దేశాలని అమెరికా మిత్ర దేశాలు ఎగదోయడం మొదలెట్టాయి దాన్ని కట్టడి చేయడానికి. యాక్చువల్గా క్రిమియా ఒకప్పుడు రష్యా ప్రాంతమే. ఆ ఉక్రెయిన్కి చెందిన క్రుష్నేవ్ సోవియట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ క్రిమియాని ఉక్రెయిన్ రిపబ్లిక్లో కలిపాడు. ఆయన అడ్జస్ట్మెంట్లు చేసుకున్నాడు అతను. అలాగా దానికి దగ్గరగా, ఉక్రెయిన్కి దగ్గరగా ఉంది అని, దాని క్రిందే ఉంది అని. ఆ సోవియట్ యూనియన్ కలిసి ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు జరిగిన ఎవరేమనేవారు కాదు. ఎప్పుడైతే మరి ఉక్రెయిన్ రష్యాకి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలెట్టిందో సహజంగానే మా ప్రాంతాన్ని మేము తీసేసుకుంటున్నామని రష్యా తీసేసుకుంది దాన్ని. 2014లో జరిగింది.
ఇంకా అక్కడి నుంచి ఆల్రెడీ ఉక్రెయిన్లో డెమోక్రసీ ఉంది కదా, రష్యాని భౌతంగా చూపించి ఒక జాతీయోన్మాదం. రష్యా వల్ల మనల్ని, అప్పుడు రష్యన్ ప్రజలు 17% ఉన్నారు, ఇంకా పెరిగిపోతారు, మనల్ని అణిచేస్తారు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఈ జాతీయోన్మాదాన్ని ఎక్కువగా ప్రజల్లో తీసుకొచ్చి రష్యన్స్ నుండి ప్రమాదం లేకుండా చేస్తాను. 75% ఓటింగ్ తోటి ఇవన్నీ అయ్యాడు ఇప్పుడున్న జెలెన్స్కీ 2019లో. అంతేకాకుండా నాటోలో చేరతాం అని 2021లో 2019లోనే వాళ్ళ చట్టసభల్లో ఉక్రెయిన్ చట్టం చేసుకుంది. 2021 బైడెన్ ప్రెసిడెంట్ అవగానే ఆ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మమ్మల్ని నాటోలో చేర్చుకోండి అని మళ్ళీ ప్రపోజల్ పెట్టాడు. 2014లో క్రిమియాని రష్యా కలిపేసుకున్నప్పుడు ఉక్రెయిన్లో ఉన్న డాన్బాస్ ప్రాంతంలో ఇప్పుడు మన కొన్ని ఆ రష్యన్ మెజారిటీ ఉన్న ప్రాంతాలు వాళ్ళు స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్నారు. ఆ ఉక్రెయిన్ దళాలకేను ఆ అక్కడున్న వేర్పాటువాదులకి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఆ ఘర్షణలు నివారించడానికి ఫ్రాన్సు, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ వీళ్ళకి ఒప్పందానికి వచ్చారు. మిన్స్క్ ఒప్పందం అంటారు దాన్ని. ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు, నాటో వైపు చేరడానికి ప్రయత్నాలు చేయకూడదు, వాటికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. అమలు జరగలేదు అవి. అంతేకాకుండా రష్యాకి వ్యతిరేకంగా ప్రజల్లో ఈ జాతీయ భావాన్ని రెచ్చగొడుతున్నారు. 2021లో లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఆ రష్యన్ ప్రెసిడెంట్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అమెరికాని అడిగాడు నాటోలో చేర్చుకోమని. ఇంక వీళ్ళు ఇలా దారికి రారు అని 2021 మార్చి నుండి నెమ్మదిగా సైన్యాన్ని పుతిన్ పెట్టడం మొదలుపెట్టాడు ఆయన. చివరికి ఈ యుద్ధం ఆగాలంటే ఒక నెల క్రిందడు కూడా పుతిన్ చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, మీరిచ్చిన వాగ్దానం, గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకోకూడదు, క్రిమియా ఒకప్పుడు మా దేశంలో అంతర్భాగమే, క్రిమియా ఇంకా మా దేశంలోనే ఉంటుంది, దీని జోలికి మీరు రాకూడదు, రష్యన్ ప్రజలున్న ప్రాంతానికి మీ ఇంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారమే స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. ఇప్పుడు అమెరికా మిత్ర దేశాలు ఏం చేస్తే తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని అక్కడ పెట్టాయి ఉక్రెయిన్లో. రష్యా ఏం చేస్తుంది, తనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని అక్కడ పెట్టడానికి చేస్తుంది. యాక్చువల్గా ఈ యుద్ధం దేని మధ్య జరుగుతుంది అంటే అటు నాటో కూటమి, అమెరికా మిత్ర కూటమికి, రష్యా కూటమికి జరుగుతుంది. ఈ అమెరికా యొక్క దౌత్యనీతి ఎలా ఉంటుంది అంటే, సోవియట్ యూనియన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ని కట్టడి చేయడానికి చైనాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అది 1972లో అమెరికన్ ప్రెసిడెంట్ ఆ రిచర్డ్స్ నిక్సన్ చైనా వెళ్ళి మరి, చైనా కమ్యూనిస్ట్ దేశం, కమ్యూనిస్ట్ పెద్ద భూతం ఈ డెమోక్రసీ ప్రజాస్వామ్య దేశాలకి, పెట్టుబడిదారీ దేశాలకి. సోవియట్ యూనియన్ని ఆధిపత్యాన్ని ఆపడం కోసం మరి కమ్యూనిస్ట్ దేశంతో ఆమె వెళ్ళి అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. సేమ్ వాళ్ళు ఆ రోజు అమెరికన్స్ ఇచ్చిన ప్రోద్బలంతోనే ఆ దేశంలో మావో తర్వాత అప్పుడున్న చైనా ప్రెసిడెంట్ డెంగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు, అమెరికా లాంటి దేశాలతో వ్యాపారాలు చేయడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా. చైనా అమెరికా ప్రోత్సహించింది. చివరికి ఏమైంది, అప్పటి నుంచి చైనా నెమ్మదిగా ఎదుగుతూ 2000 నాటికి WHO WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కూడా అమెరికాయే చైనాని తీసుకొచ్చి బిజినెస్ పరంగా ఎంకరేజ్ చేస్తుంది 2000 నాటికి చైనాని. చివరికి ఏమైంది, ఇవాళ ఏకమేకై కూర్చుంది. ఇప్పుడు చైనాని ఎలా కట్టడి చేయాలని కింద మీద పడిపోతుంది. అటు ఆసియాలోనేమో చైనాని కట్టడి చేయాలి, యూరప్లో రష్యాని కట్టడి చేయాలి. ఆధిపత్య పోరాటం, ఆధిపత్యం, దాన్ని నివారించాలి. ఒకే విశ్వ ప్రభుత్వంలో దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవడం మానేసి తన ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి అవతల దేశాలని అణిచేయడం, నిలువరించడం. యుద్ధాలు అలాగే మొదలవుతాయి, ఆధిపత్య ధోరణి. కానీ గురువుల యొక్క కోరిక ఏంటి, అసలు ఈ దేశాల మధ్య యుద్ధాలు ఉండకూడదు, ఒకే ప్రపంచం ఏర్పడాలి. ఏ విధంగా అయితే అమెరికాలోనే ఒక 50 రాష్ట్రాలు కలిసి ఒక సమాఖ్య ఒక ప్రభుత్వంగా ఉంటున్నాయో, ఏ విధంగా అయితే యూరోపియన్ యూనియన్లోని 27 దేశాలు ఎన్నో
ఆ యూరోపియన్ యూనియన్ పేరుతోటి ఒక కూటమిగా ఉండగలుగుతున్నాయి. అలా ప్రపంచం అంతా ఉండాలి. ఎందుకు ఉండలేం? ఇప్పుడు మన దేశం ఉంది, ఇన్ని రాష్ట్రాలు ఒక గణతంత్ర రాజ్యంగా ఉండగలుగుతున్నాం. చైనాలో కూడా అనేక రాజ్యాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు ఒక దేశంగా కలిసి ఉన్నప్పుడు అనేక దేశాలు ఒక విశ్వ ప్రభుత్వంలో ఎందుకు ఉండలేవు? ఉండాలంటే ఈ ఆధిపత్య ధోరణులు ఉండకూడదు. మా దేశమే ఈ జాతీయవాదం ఉండకూడదు. రాబోయే రాజకీయ రంగం గురించి మాట్లాడుతూ పూజ్య గురుదేవులు స్పష్టంగా చెప్తారు, దేశభక్తి పేరుతో కేకలు పెట్టద్దు, ఆ విశ్వ ప్రభుత్వంలో మన దేశం యొక్క పాత్ర ఏంటి అనేది ఆలోచించండి అని. ఈనాడున్న దేశాల యొక్క సరిహద్దులు ఉండవు, దేశాల యొక్క సరిహద్దులు మారిపోతాయి అన్నారు ఆయన. అంచేత ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే అమెరికా కూటమికి రష్యా కూటమికి మధ్య యుద్ధం జరుగుతోంది, పోటీ జరుగుతోంది. అలాగే అమెరికా కూటమికి చైనా కూటమికి మధ్య జరుగుతోంది. 2014లో ఎప్పుడైతే క్రిమియాని రష్యా ఆక్రమించిందో రష్యా మీద రకరకాల ఆంక్షలు పెట్టేశాయి అమెరికా, ఆర్థిక ఆంక్షలు, యూరోప్ దేశాలు కలిసి. కంపల్సరీగా ఏమైంది? రష్యా వెళ్ళి చైనాతో చేతులు కలిపింది. అంతకుముందు సరిహద్దు సమస్యలు ఉన్నాయి రష్యాకిను చైనాకి. చేత ఒక విధంగా శత్రువులు ఆ రెండు దేశాలు కూడా. ఎప్పుడైతే అమెరికా రష్యాని అణచడానికి ప్రయత్నం చేస్తుందో అప్పటి వరకు అటు ఇటు తటపటాయిస్తున్న సంబంధాలని ఈ రష్యా చైనాల మధ్య సంబంధాలు పెరగడం మొదలుపెట్టాయి. ఇటు చైనాని అటు రష్యాని అణచడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నం ఏం చేసింది అంటే ఒక విధంగా బద్ధ శత్రువులైన రష్యా చైనా ఒకటయ్యేలా చేసింది. ఇవాళ చైనా బాహాటంగానే రష్యాకి సపోర్ట్ ఇస్తోంది. అంచేత ఈ రష్యా చైనా కూటమి అలాగే అమెరికా దాని మిత్రపక్షాల కూటమిలో దేనికి ఆధిపత్యం మళ్ళీ లభించే అవకాశం ఉంది అంటే డివైన్ ప్లాన్ ప్రకారం కనుక ఆలోచిస్తే, డివైన్ ప్లాన్ ప్రకారం ఇప్పుడు భూమి మీద రాబోయే రోజుల్లో ఉండబోయే ఆర్థిక విధానాలు, రాబోయే రోజుల్లో ఉండిపోయే రాజకీయ విధానాలని దృష్టిలో పెట్టుకుంటే రష్యా చైనా కూటమికి ఆధిపత్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకు అంటే దేశంలో ఒకే ఒక ప్రజా పార్టీ ఉండాలి, డెమోక్రసీ అనేది లోయర్ ఎండ్కి వెళ్ళిపోవాలి. ఇది రాబోయే రోజుల్లో ఉండబోయే ఆర్థిక విధానం. మాస్టర్కి కూడా స్పష్టంగా చెప్పారు, డెమోక్రసీని గురువులు ఇష్టపడడం లేదు, డిక్టేటర్షిప్పే కరెక్టు. డెమోక్రసీ అంటే మూర్ఖులు తెలివైన వాళ్ళ మీద రాజ్యం చేయడం. ఉక్రెయిన్లో ఏం జరిగిందంటే ఇప్పుడున్న అధ్యక్షుడు ఒక 6 నెలల కాలంలో ఒక క్రొత్త పార్టీని పెట్టేవాళ్ళు 6 నెలల కాలంలో అధికారంలోకి వచ్చేసాడు. ఎలాగంటే అంతకుముందు అతను టీవీలో కమెడియన్, 5 సంవత్సరాల పాటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్గా ఆ టీవీ దాంట్లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అతను. యాక్చువల్గా అతని పాత్ర అందులో బాగా ఫేమస్ అయింది. ఆ సీరియల్ జాతీయవాదాన్ని రెచ్చగొట్టారు బాగా, రష్యా బోతాను చూపించారు, గుడ్డిగా గుర్తేశారు అంతే ఓట్లు. ఇంతకీ అతను ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరు అంటే అక్కడున్న ఒక ధనవంతుడికి, ఒక కార్పొరేట్ వ్యక్తికి సపోర్టర్ అని చెప్తారు అంతే. ఇతని పెత్తనమే ఉండదు, అతని పెత్తనమే అని. డెమోక్రాటిక్ కంట్రీస్లో వీళ్ళ యొక్క ఈ కార్పొరేట్ వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ విధానాలకి అనుగుణంగా ఉండే పొలిటీషియన్ని అక్కడ ఉండేస్తారు, మిగతా వాళ్ళని ఏదో కారణంతో పక్క పెట్టేస్తూ ఉంటారు. ఈ కార్పొరేట్ రంగానికి ఇప్పుడు ప్రాఫిట్సే కావాలి, ఆర్థిక విధానాలు. ఈ కార్పొరేట్ ఆర్థిక విధానాలకి డెమోక్రసీకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కానీ రాబోయే ఆర్థిక విధానాలు కానీ, రాబోయే రాజకీయ విధానాలు కానీ ఈ కార్పొరేట్ ఆర్థిక విధానాలు ఉండవు రాబోయే రోజుల్లో. గురుగారు చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు ఆయన. కుటీర పరిశ్రమల్లో తయారు చేయలేని వ్యక్తులనే భారీ పరిశ్రమల్లో తయారు చేయనిస్తారు. ఇప్పుడు భారీ పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది, రాబోయే రోజుల్లో కుటీర పరిశ్రమలే ప్రాచుర్యం పొందుతాయి. అంచేత విధానాలు కార్పొరేట్ వ్యక్తులకు ఫేవర్గా ఉండవు రాబోయే రోజుల్లో. కార్పొరేట్ వ్యాపార రంగం మీద చాలా నియంత్రణలు ఉంటాయి. ఏదైనా ఒక ఉత్పత్తి ప్రజలకి అంటేనే, ప్రజలకి మంచి చేస్తుందంటేనే ఉత్పత్తిని తయారు చేయనిస్తారు. ప్రజలకి మంచి చేయని, సమాజానికి మంచి చేయని ఉత్పత్తుల్ని తయారు చేయనివ్వరు అంటే ఆంక్షలు ఉంటాయి. అటువంటి ఆంక్షలు పెట్టగలిగే రాజకీయ వ్యవస్థ ఉండాలి. డిక్టేటర్షిప్పే కరెక్టు. మాస్టర్ స్పష్టంగా చెప్పారు, డెమోక్రసీ పోతుంది త్వరలో, గురువులు ఇష్టపడడం లేదు. అంచేత ఈ డిక్టేటర్షిప్కి ఒకే పార్టీ విధానానికి దగ్గరగా ఉన్న దేశాలు ఏంటంటే అటు రష్యా, చైనా. ప్రజాస్వామ్యాన్ని గురువులు ఇష్టపడడం లేదు, డెమోక్రసీ అక్కడ ఉంది.
ఇప్పుడున్న ఆర్థిక విధానాలు ఈ అమెరికా యొక్క పశ్చిమ దేశాల యొక్క ఆర్థిక విధానాలు ఇవి పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు కాదు. పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల్లో సమాజానికి అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తారు. అది పెట్టుబడిదారీ ఆర్థిక విధానం. వాళ్ళ లాభంతో కొంత పెట్టుబడికి తగిన లాభం వేసుకుంటారు, అమ్ముతారు. కమ్యూనిస్ట్ దేశాలు ఏమవుతుందంటే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల ఆధిపత్యంలో ఉంటుంది పెట్టుబడిదారీ విధానం. డెమోక్రసీలో ఇదే సమాజానికి అవసరమైన వస్తువుల్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ తయారు చేస్తాయి ఈ కమ్యూనిస్టు సోషలిస్ట్ దేశాల్లో. కానీ ఇప్పుడున్నవి పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు కాదు, సరళీకృత ఆర్థిక విధానాలు అంటారు వీటిని. అంటే ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా సరే ఈ కార్పొరేట్ రంగం యొక్క ప్రాఫిట్స్ కోసం అవసరం ఉన్న ఉత్పత్తులు, అవసరం లేని ఉత్పత్తులని కూడా ఉత్పత్తి చేసేసి ప్రజలకు బలవంతంగా అప్పులు ఇచ్చి మరీ రుద్దేస్తారు. కార్పొరేట్ రంగానికి అప్పులు ఇచ్చి మరీ ఉత్పత్తులను ఎక్కువ చేయడం, అక్కర్లేని ఉత్పత్తులన్నింటిని కూడా ప్రజల మీద రుద్దేయడం, ప్రజలకు అలవాటు చేయడం, అప్పులు చేసి మరి ఇది కరెన్సీ ఆధారంగా చేస్తున్నారు. కానీ ఈ అధిక వినియోగం ఏమవుతుందంటే చివరికి మా సమాజాన్ని ఈ ప్రకృతి వైపరీత్యాల వైపు, వాతావరణ కాలుష్యం వైపు, 90% చనిపోయే వైపు తీసుకెళ్తుంది. చేతి ఈ ఉత్పత్తుల మీద, వినియోగం మీద ఆంక్షలు ఉండాలి. అది ఒకే పార్టీ విధానంలోనే సాధ్యం అవుతుంది, సోషలిస్ట్ దేశాల్లోనే సాధ్యం అవుతుంది. జాక్మా లాంటి ఒక కుబేరుణ్ణి చైనాలో కంట్రోల్ చేయగలరు, అమెరికాలో కానీ ఇండియాలో కానీ కంట్రోల్ చేయలేరు. పవర్ నెట్ కంట్రోల్ చేయగలిగారు చైనాలో. రష్యాలో పుతిన్ ప్రెసిడెంట్ అవగానే అక్కడున్న వ్యాపారవేత్తలకు స్పష్టంగా వార్నింగ్ ఇచ్చాడు ఆయన. మీరు రాజకీయాల్లోకి వేలు పెట్టకండి, మీరు ఇప్పటి వరకు డెమోక్రసీ పేరుతో సంపాదించుకున్న ఆస్తుల జోలికి నేను రాను, వాటిని జాతీయం చేయను, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను, రాజకీయాల జోలికి మీరు రావద్దు. డెమోక్రాటిక్ అలా ఉంటుంది సోషలిస్ట్ దేశాల్లో, కమ్యూనిస్ట్ దేశాల్లో విధానం. ప్రజాస్వామ్య దేశాలు అలా ఉండదు. అక్కడున్న పార్టీలు కేవలం కార్పొరేట్ రంగంలోని వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్తోనే నడుస్తాయి. అవి డివైన్ ప్లాన్లో భాగంగా రాబోయే ఆర్థిక విధానాలు కానీ, రాబోయే రాజకీయ విధానాలు కానీ ఆ విధానాలకు అనుగుణంగా దగ్గరగా పూర్తిగా అని చెప్పలేం, పూర్తిగా కాదు, ఎట్టి పరిస్థితుల్లోనే కాదు, వాటికి రాదు కూడా. ఇటు చైనాకు కానీ అటు రష్యాకు కానీ డివైన్ ప్లాన్ ప్రకారం ఉండబోయే ఆ రాజకీయ విధానాలు, ఆ ఆర్థిక విధానాలని ఆ రెండు దేశాల కంటే కూడా మన దేశం బాగా అందించగలదు. కానీ మన దేశం యొక్క రాజకీయ రంగ స్వరూపం, ఆర్థిక రంగ స్వరూపం మారిపోవాలి. ఇప్పుడు మనం ప్రతిదానికి అమెరికా మీద ఆధారపడుతున్నాం. అమెరికా జాబులు చేయకపోతే బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ. మనం సర్వస్వతంత్రం అయినప్పుడే, మన కాళ్ళ మీద మనం నిలబెట్టినప్పుడే మన దేశం రైజ్ అవుతుంది. డివైన్ ప్లాన్లో భాగంగా ఉండే రాజకీయ విధానాలని, డివైన్ ప్లాన్లో భాగంగా ఉండే ఆర్థిక విధానాన్ని మన దేశం బాగా అందించగలదు. కమ్యూనిజం రష్యన్స్ ద్వారా కాకుండా బ్రిటిషర్స్ ద్వారా వచ్చుంటే అది సక్సెస్ అయి ఉండేది అన్నారు మాస్టర్కి ఒకసారి. కార్ల్ మార్క్స్ కూడా స్పష్టంగా చెప్పాడు. ఆయన బ్రతుకుండగానే రష్యాలో ఈ కమ్యూనిజం డెవలప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అప్పుడే స్పష్టంగా చెప్పాడు ఆయన. రాచరిక ప్రభుత్వాల నుండి డైరెక్ట్గా కమ్యూనిజం రాకూడదు. రాచరిక ప్రభుత్వాలు ఈ పెట్టుబడిదారీ ప్రభుత్వాలుగా ప్రజలు ఈ పెట్టుబడిదారీ విధానాలను అలవాటు చేసుకున్న తర్వాతే ఈ కమ్యూనిజం వాళ్ళకి కరెక్ట్గా ఫాలో అవ్వగలరు తప్ప, ఆచరించగలరు తప్ప ఆ ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ డైరెక్ట్గా రాచరిక వ్యవస్థ నుండి కమ్యూనిజం రాకూడదు అన్నాడు ఆయన. ఆ అహంకార ధోరణి కానీ, ఈ బానిసత్వం కానీ రెండు పోవు. రాచరిక ప్రభుత్వాలు ఏముంటుందంటే పై లెవెల్లో అహంకారులు ఉంటారు, క్రింద లెవెల్లో బానిసలు ఉంటారు. వాళ్ళకి ఎటువంటి స్వతంత్రేచ్ఛ కానీ, స్వతంత్ర నిర్ణయాలు కానీ ఉండవు. ఈ బానిసత్వం పోదో, అహంకారం పోదో, డైరెక్ట్గా రాచరిక వ్యవస్థ కమ్యూనిజం అయి పెడితే. అంచేత ఇంగ్లాండ్ ద్వారా అయితే సక్సెస్ అయ్యిండేది అన్నారు మాస్టర్కి. సోవియట్ యూనియన్ ఎందుకు పోయిందంటే అది ఆ ప్రజలకు అర్థం కాదు, పాలకులకి అర్థం కాదు. పేరుకి కమ్యూనిజం దేశాలే కానీ మహానియంత్రణలో ఉంటారు. కానీ గురువుల కోరికనే నియంత్రణ ఎలాంటి వాళ్ళు అంటే ఆదర్శవంతులు. ఒక స్థిరమైన అభిప్రాయం ఉన్న వాళ్ళని డిక్టేటర్లు అంటాం మనం. వాడు చెడ్డవాడు కావచ్చు, మంచివాడు కావచ్చు. మంచివాళ్ళు కూడా, ఆదర్శవంతులు కూడా వాళ్ళకి స్థిరమైన నిర్ణయాలు ఉంటాయి. పరిస్థితుల ప్రభావానికి లొంగరు. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా వాళ్ళ అభిప్రాయాలు మారు. డిక్టేటరు ఆదర్శవంతులు కూడా డిక్టేటర్లే. స్వార్థపరులైన డిక్టేటర్లు కాదు, ఆదర్శవంతులైన డిక్టేటర్లు పాలకులు అవుతారు. ఇది మాస్టర్కి చెప్పింది.
చేతి ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో ప్రపంచంలో మళ్ళీ ఆధిపత్య పోరాటాలు మొదలయ్యాయి. అటు అమెరికాకి చైనాకి, అమెరికాకి రష్యాకి. ఇప్పుడు సహజంగానే ఇరాన్, చైనా, రష్యా ఇవన్నీ ఒకటవుతున్నాయి. మళ్ళీ ఆధిపత్య పోరాటం. ఈ పోరాటం నుంచి అయినా మన దేశం కరెక్ట్ విధానాలను తీసుకుని మన యొక్క రాజకీయ రంగ స్వరూపం మారి, మన యొక్క ఆర్థిక విషయాలు మారి ప్రపంచాన్ని మనం ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అంటే ఆర్థికంగా బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. ప్రభుత్వం ఎప్పుడూ కూడా, ప్రపంచం ఎప్పుడూ కూడా శక్తివంతులనే గౌరవిస్తుంది. అరవిందో స్పష్టంగా చెప్పేవాడు ఆయన. ఇప్పుడు అమెరికా కూటమి కంటే కూడా రష్యా, చైనా కూటమికి ఆధిపత్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పడంలో ఇంకొక కారణం ఏంటంటే వివేకానంద కానీ అరవింద కానీ చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఆసియా దేశాలు మళ్ళీ మేల్కొంటున్నాయి. రానున్న రాజ్యం కాలంలో ఆసియా దేశాలదే మళ్ళీ ఆధిపత్యము అని. చైనా ఆసియా దేశం, ఇండియా ఆసియా దేశం, రష్యా చాలా వరకు ఆసియా ప్రాంతాలు ఉన్నాయి అందులో కూడా. ఇప్పుడు రష్యా కంటే కూడా చైనా ఆధిపత్యం అవుతుంది నెమ్మదిగా. ఎందుకంటే రష్యా కంటే ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. మన విధానాలు, ఈ భారతీయ విధానాలు మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ఈ నూతన యుగం యొక్క ఆర్థిక విధానాలు కానీ, నూతన యుగం యొక్క రాజకీయ విధానాలు కానీ ప్రపంచానికి మన దేశం అందజేయాలంటే మొట్టమొదటి ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండాలి. అధికంగా స్ట్రాంగ్గా ఉండాలంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. సోవియట్ యూనియన్ కొలాప్స్ అవగానే మనం 1991లో మన్మోహన్ సింగ్ టైంలో, పివి నరసింహారావు గారి టైంలో అమెరికా తరహా ఆర్థిక విధానాలు మొదలుపెట్టాం. ఎందుకు అంటే మనకి దిగుమతులు చేసుకోవడానికి తగిన విదేశీ మార్క ద్రవ్యం లేదు అని. 32 ఏళ్ళు గడిసే ఇప్పటికే కూడా మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ. మేము $400 కోట్లు విలువైన ఎగుమతులు చేస్తున్నామని గవర్నమెంట్ గొప్పగా చెప్పుకుంటుంది. కానీ $400 కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తే 400 బిలియన్ $600 బిలియన్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అప్పటికీ అదే పరిస్థితి. మనం ఎక్స్పోర్ట్ చేసేవి 200 ఉంటే దిగుమతి చేసుకునేవి 300. 30 ఏళ్ల కిందట అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. ఇంకెప్పుడు బాగుపడతాం? ఇంకోటి, ఏ దేశమైనా స్ట్రాంగ్ కావాలంటే ఆ దేశం యొక్క కరెన్సీ స్ట్రాంగ్గా ఉండాలి. ఏ దేశం అభివృద్ధి చెందుతుందో ఆ దేశం యొక్క, ఇవాళ అమెరికా అభివృద్ధి చెందిన దేశం, దాని కరెన్సీ స్ట్రాంగ్గా ఉంది. మన వాళ్ళు ఎప్పుడు కూడా కరెన్సీని, రూపాయి వాల్యూని పడేయడానికి చూస్తుంటారు, పెరగనివారు పొరపాటును కూడా. ఇంకెప్పుడు బాగుపడతాం? ఇక్కడ కూడా చాలా మార్పులు రావాలి. చాలా మార్పులు వస్తాయి కూడా డివైన్ ప్లాన్లో భాగంగా. ముఖ్యంగా ఇది 2020 నుండి చాలా స్పీడప్ అవుతుంది. ఆ స్పీడప్ అవడంలోనే ఈ ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయడం కాబట్టి స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మర్యాదగా చెప్తే వినలేదు. ఉక్రెయిన్ కూడా ఇప్పుడు చర్చలకు వస్తుంది. సరే, నేను ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే నాటోలో మేము చేరబోం హామీ ఇస్తానంటుంది ఉక్రెయిన్. ముందే చెప్పచ్చు కదా మాట. చేత ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలని మనం నిశ్చితంగా గమనిస్తూ వీటిని అవగాహన చేసుకుంటే ప్రపంచానికి సరైన విధానాలు అందజేయడంలో మనం కూడా అగ్రగాములుగా ఉంటాం. చేత ఈ విషయాలను అవగాహన చేసుకుంటూ మనకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. జై గురుదేవ్.